నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తల్లి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుతూ నా చేయి విడువలేదు, సిలువలో వేలాడుతూ నా చేయి విడువలేదు. ప్రాణము విడిచే సమయములో ప్రేమతో చనిపోతివి, ప్రాణము విడిచే సమయములో ప్రేమతో చనిపోతివి. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా,
ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ధనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము
కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది కీడులన్నీ తేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. లాస్ట్ యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. నా విశ్వాసము దయాత కొనసాగుతున్నది. నా విశ్వాసము దయాత కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు. పిలుగాలులైనా ఆపలేవు నా యాత్రలో. తుఫానులైనా పిలుగాలులైనా ఆపలేవు నా యాత్రలో. నా విశ్వాసము దయాత కొనసాగుతున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. అయినా యేసు పక్షమ అయినా నా యేసు నా పక్షమై ఉండగా. అయినా నా యేసు నా పక్షమై ఉండగా. తుఫాను నడిచి పిలుగాలు ఆపి నడిపించు నా యేసయ్యా. తుఫానులైనా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కీర్తనలు 63వ అధ్యాయం 5వ వచనం. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. 6వ వచనం. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించబడును గాక. అందరూ లేచి నిల్చోండి. దేవుణ్ణి ఆరాధించుకుందాం, దేవుణ్ణి కనపరుచుకుందాం. మన సంతోష గానాలతో, మన ఉత్సహించు గానాలతో ఆయన్ని స్తుతించుకోవడం ఎంతో మేలు. ఆయన చిత్తానుసారం మనం నడుచుకునేలాగా, ఆయన బాటల్లో మనం నడుచుకునేలాగా ప్రవర్తిద్దాం. ఆయన వాక్యంలోనే మనం నిలిచుదాం. ఆయన్నే వెంబడిద్దాం, ఆయన్నే వెంబడిద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుణ్ణి ఆరాధించుకుంటూ స్తుతించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన యేసు నీకే.
నీకే నీ చిత్తమునే చేసేదా నీ బాటలో నడిచెదా నీ వాక్యములో నిలిచెదా నేను వెంబడించెదా నీ చిత్తమునే చేసేదా నీ బాటలో నడిచెదా నీ వాక్యములో నిలిచెదా నేను వెంబడించెదా స్తోత్రం హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు తండ్రి యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మన మధ్యలో ఉన్న రాజముందు చేస్తారు. స్తోత్రం 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 దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా మంచి దేవుడా నీకే స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఆయన ఎంత మంచి దేవుడు తండ్రి. నాయన గత వారం అంతా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ప్రభు నీ రెక్కల చట్టం మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు నీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఏదో నాయన ఏ తెచ్చి ద్వారా నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు నాయన
మా తలంపులు కాదు తండ్రి, మా నాయన ఏవి కూడా కాదు కానీ తండ్రి ప్రభు మీ తలంపులు తండ్రి ప్రభు నాయన యేసయ్య నెరవేర్చమని అడుగుతున్నాను రాజా. నీకే స్తోత్రం తండ్రి నాయన. ఇక పాటల్లో ఉండి మీరు మహిమ పొందుకున్నారు తండ్రి ప్రభు నాయన. ఆరాధనలో ఉండి మీరు మహిమ పొందుకున్నారు యేసయ్య నాయన. ఇంకా జరగవలసిన కార్యం అంతట్లో మీరు ఉండి మహిమపరుచుకుంటారని నమ్ముచి ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఇదిగో తండ్రి ఈ సాయంత్రం సమయాన్ని కుటుంబ సమేతంగా సంఘ సమేతంగా ఇక్కడ మీ అందరూ చేరుకొని మిమ్మల్ని ఆరాధించి మీ వాక్య పఠనం ద్వారా ఎన్నో దైవికమైన విషయాలు నేర్చుకునేలాగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంటుంది. మీరే మాట్లాడండి, మీరే బయలుపరచండి, మీరే మాకు అర్థమయ్యేలాగా చేయండి. ఇవన్నీ మేము అర్థం చేసుకొని మా జీవితంలో అన్వయించుకొని మీకు ఇష్టమైన బిడ్డల వల్లే మేము జీవించలాగా ప్రతి క్షణం ప్రతి దినం మాకు తోడుగా ఉండమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే, ఒకసారి మనం మన ట్యాగ్ లైన్ మళ్ళీ చెప్పుకున్నాం. We walk by faith, not by sight. We walk by faith, not by sight. ఈ మధ్య దేవుని గురించి, దేవుని జ్ఞానం గురించి ఎక్కువగా ధ్యానించడం జరుగుతుంది. అంటే అటువంటి వాక్యాలు ఎప్పుడైనా ఒక బైబిల్లో ఒక వాక్యం చదివి దాని రిఫరెన్స్ ఒక 2-3 వేరే ఏమైనా చూస్తే ఇవి సరిపోతాయిలే అని చెప్పి అనుకునే లోపు ఇంకా అలాంటివి తవ్వుతుంటే వస్తూనే ఉన్నాయి. సామెతల గ్రంథం మొత్తం అన్ని అధ్యాయాలు జ్ఞానం గురించి. అంటే జ్ఞానం అంటే అది ఏ రకమైన జ్ఞానమైనా అవ్వచ్చు. మనము మనుషులుగా మన ప్రవర్తన ఎలా ఉండాలంటే అదొక రకమైన జ్ఞానం. మనం వేరే వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేది అదొక రకమైన జ్ఞానం. మనం ఎటువంటి ఉద్యోగం చేయాలి, ఎటువంటి వ్యాపారం చేయాలి, అందులో మెలకువలు అనేది అదొక రకమైన జ్ఞానం. 2-3 గొడవ పడుతుంటే ఆ గొడవ కంపల్సరీ తీర్చాలి. గొడవ పడితే ఆనందించకూడదు. మనం న్యాయం ఎవరి వైపు ఉందో వాళ్ళ వైపు న్యాయం తీర్చాలి. ఆ న్యాయం తీర్చడానికి కూడా మనకి ఏది సరైందో ఏది సరైనది కాదో దాన్ని విచక్షణ అంటారు, దాన్ని డిసర్న్మెంట్ అంటారు. మన సర్వంలో మనం చెప్పుకున్నాం. డిసర్న్మెంట్ ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనకు వస్తుంది. ఆ జ్ఞానం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం అన్నమాట. సో దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఆ జ్ఞానం కంపల్సరీ వస్తుంది. ఇలా ఎన్నో జ్ఞానంతో పాటు అసలు దేవుణ్ణి తెలుసుకోవడం అనేది ఒక జ్ఞానం. దేవుణ్ణి తెలుసుకోవడం, అసలు దేవుడు ఎవరు, దేవుడు ఏంటి అని కనిపెట్టగలగడం అనేది ఒక జ్ఞానం. ఇప్పుడు మనకైతే బోల్డ్ చర్చిలు ఉన్నాయి, పాస్టర్లు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, బైబిల్స్ ఉన్నాయి, రిఫరెన్స్ బుక్లు ఉన్నాయి, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసి ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే, క్రైస్తవులు కాకపోయినా దేవుడు తెలియకపోయిన వాళ్ళైనా ఒక యూట్యూబ్ ప్రోగ్రామ్ పెట్టి ఒక సర్మన్ చూపిస్తే యేసయ్య అంటే ఎవరు, ఈయన దేవుని కుమారుడా, ఈ నర్రొద్దారే ఈ భూమి మీదకి వచ్చాడా, మన కోసం, మన పాపాల కోసం సిలువ మీద బలి అయ్యాడా అని చెప్పి మనం ఈజీగా తెలుసుకుంటాం. కానీ దేవుడు శిష్యుల్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు దేవుడు శిష్యులందరూ వేసే శిష్యుల్లో అతి ముఖ్యమైన వాడు పేతురు. పేతురికి ఏ చదువు లేదు. పేతురు కొంచెం తొంటరి. అంటే తనకున్న అప్పుల్ని తీర్చడానికి సక్రమైన మార్గాలు కదా, ఇల్లీగల్ పనులు కాదు కానీ కొంచెం తొంటరి పనులు. అంటే ఇంకేమైనా ఫైటింగ్లకి వెళ్ళడం, బెట్టింగ్లు కాయడం, లేకపోతే సమయంలో చేపలు పట్టాలనుకోవడం, ఇంకా రకరకాల ఇలాంటి జిమ్మిక్లు, మ్యాజిక్లు చేసి తన లైఫ్ సాగిస్తాడు. ఎందుకంటే తనకు చదువు లేదు, అక్షరం ఒక్క రాదు, ఎటువంటి లౌకిక జ్ఞానం లేదు. అలాంటి పేతురు నీకు ఈ విషయం ఎవరు చెప్పారని చెప్పి దేవుడి చేత అడిగించుకునేలాగా ఒక మాట ఉంది. ఆ మాట ఏంటో ఒకసారి మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి నెమ్మదిగా చదువుకోండి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా ఏమంది? ఫిలిప్పుదైన కైసరియా అంటే ఫిలిప్పులోని కైసరియా ఒక ప్రాంతంలో వచ్చి మనిషి కుమారుడు ఎవరు అని జనులు చెప్పుకుంటున్నారని శిష్యులు అడిగారట. నీకు ఇంతకుముందు నేను చెప్పాను, దేవుడిని ఏదైనా మనం అడిగామనుకో దేవుడు సాధ్యమైనంత వరకు 90% ఆఫ్ టైమ్స్ తిరిగి ఇంకో క్వశ్చన్తోనే వస్తాడు. అయితే మనిషి కుమారుడు ఎవరు అని అనుకుంటున్నారు. ఇప్పుడే నేను చెప్పాను కదా, అసలు ఇన్ని రకాల జ్ఞానాల్లో అసలు దేవుడు ఎవరు, దేవుడిని తెలుసుకోవడం అనేది ఒక జ్ఞానం. మనిషి కుమారుడు అంటే సన్ ఆఫ్ మ్యాన్ అంటే దేవుడి చేత పంపబడిన వాడు అని చెప్పి జనాలందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? శిష్యుల్ని, లేకపోతే వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు సమాధానం చెప్పొచ్చు కదా. వీళ్ళు సమాధానం చెప్పలేదంటే ఏంటి? వీళ్ళకి జ్ఞానం లేదు. ఇది జ్ఞానం ఉంటే చెప్తారు, అంతే కదా. ఇప్పుడు మీకు సంబంధించిన విషయాల్లో మేము క్వశ్చన్ అడిగాను అనుకో, కంపల్సరీ మీరు ఆన్సర్ చేస్తారు. మీకు తెలియదు అయితే మీరు ఆన్సర్ చేయలేరు.
అందుకని శిష్యులు ఏం చేశారు, యేసయ్యనే ఇలా జనం మనిషి కుమారుడు ఎవరు అని అడుగుతున్నారని చెప్పారు తప్ప మనిషి కుమారుడు ఈయన అని చెప్పలేకపోయారు. అప్పుడు 14 వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొంచున్నారని. అయితే వాళ్ళలో వాళ్ళేంటి, ఇక్కడ ఒకడేమో బప్తిస్మిచ్చి యోహానని, ఒకడేమో ఇంకేదో ఏలియాను యెషయాను ఏదో అని తోచినట్టుగా చెప్పుకుంటున్నారు. అయినా కానీ మనిషి కుమారుని వాళ్ళు పాల్చలేకపోయారు. ఎవరు పాల్చలేకపోయారు? జనములు పాల్చలేకపోయారు. జనములు అలాగంటే అరే కాదురా బాబు అని చెప్పే జ్ఞానం కూడా శిష్యులకి లేదు. అందుకని అప్పుడు యేసయ్య ఏమన్నారంటే, అందుకైనా 15 అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొంచున్నారని వారిని అడిగాను. ఇప్పుడు టైం వచ్చింది. సరే జనముల సంగతి అలాగ ఓకే, వాళ్ళకంటే తెలియదు, వాళ్ళతో పాటు నేను తిరగలేదు, వాళ్ళతో పాటు నేను కలిసి లేను, కానీ మీరైతే నాతో పాటు ఉన్నారు, నేనైతే మీతో పాటు ఉన్నాను. మరి మనిషి కుమారుడు ఎవరని మీరేమనుకుంటున్నారని చెప్పి యేసయ్య అడిగాడు. అడిగాడు. అందుకు పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తునని చెప్పెను. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పేతురు ఒక్కడే సమాధానం చెప్పాడు. శిష్యులు అడిగారు ఏమని, ఈ జనములందరూ ఇలాగ అడుగుకుంటున్నారు, ఇలాగా ఈయనెవరు అని చెప్పాను. అయినా ఈ శిష్యులు ఎవరు కూడా వాళ్ళకి ఆన్సర్ చేయలేకపోయారు. ఇక్కడ ఏమని రాస్తుంది, అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకున్నానని చెప్పి యేసయ్య అడిగితే పేతురు మాత్రమే సమాధానం చెప్పాడని బైబిల్ క్లియర్గా చెప్తుంది. మరి వీళ్ళందరూ వీళ్ళలో చదువుకున్న ఉన్నారు, పేతురు కన్నా కొంచెం జ్ఞానం ఉన్నారు. కానీ అప్పుడు సీమోను పేతురు అన్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు క్రీస్తు చెప్పాను. అందుకేసి ఏమన్నాడు, అందుకేసు సీమోను బరియోనా నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినవే కానీ నరుడు నీకు బయలుపరచ ఈ సంగతి ఓకే, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరుడు అంటే ఇందాక నేను ఎన్నో రకాల జ్ఞానాల గురించి చెప్పాను కదా. అంటే దేవుడు ఎవరు అని తెలుసుకునే ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది పరలోకముందని తండ్రే పేతురికి చెప్పారు తప్ప ఈ చదువులేని పేతురికి ఈయనే దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు నువ్వు అని చెప్పి పేతురు చెప్పగలిగినందుకు యేసయ్య ఎంతో మురిసిపోయాడు. ఇది నీకు ఈ జ్ఞానం అంటే దేవుని కుమారుని ఎరగడం అనేది ఒక రకమైన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు జస్ట్ చేపలు పట్టుకునేవాడు, నువ్వు ఫైటింగ్కి వెళ్ళేవాడు, నువ్వు బెట్టింగ్కి కాసుకునేవాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళ తమ్ముడైతే ఉన్నాడు కానీ పేతురు లేడు దేవునికి. కానీ ఈయన దేవుడు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు అని చెప్పి ఈయన ఎలా చెప్పాడు? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. పరలోకం ముందున్న నా తండ్రి నుంచి వచ్చింది. ఆ జ్ఞానం ఇప్పుడు మనుషుల ద్వారా రాదు. దేవుణ్ణి కనిపెట్టడం అనేది ఎప్పుడు కూడా మనుషుల నుంచి రాదు, అది దేవుని నుంచే వస్తుంది. దేవుని కనిపెట్టడం కానీ, దేవునితో సహవాసం చేయడం కానీ, దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదగడం కానీ ఏ మనుషుల వల్ల కూడా రాదు. అది తిరిగి మళ్ళీ ఆ దేవుడే చేస్తాడు. దేవుడే మన కోసం దిగి వచ్చాడు, దేవుడే మన కోసం బలయ్యాడు, దేవుడే మనకి పరలోక ప్రార్థన నేర్పించాడు, దేవుడే మనకి ఆ రకమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా లాస్ట్ తరంలో మనం చెప్పుకున్నాం, దేవుడు ఏదైతే చేస్తాడో మనం అదే చేయగలం. దేవుడు తన రూపంలో మనం నిర్మించాడు కాబట్టి మనం అలాంటివి చేస్తాం కాబట్టి దేవుడు కూడా ఇంతకుముందు అలాంటివి చేసి ఉంటాడు. అలాంటి ఉదాహరణ మనం చూసుకున్నాం. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 44. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రియ పేతురు అనేవారు అని వారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్పు నతనాయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతను చెప్పాను. ఇప్పుడు ఈ ఫిలిప్పు ఆల్రెడీ దేవుడిని యేసయ్యని ఫాలో చేయడం జాగ్రత్తగా ఉంది. అంటే కొన్ని సంఘటనలు చిన్న చిన్నవే కానీ ఎలా జరుగుతాయండి, ఫిలిప్ ఆల్రెడీ ఫాలో అయ్యాడు. అయితే ఆ ఫిలిప్ ఏం చేశాడు? నతానియేల్ అనే వ్యక్తిని కనుగొన్నాడు. అంటే బైబిల్ ప్రకారంగా నతానియేల్ వైన్ కనుక్కొని మనం ఏదైతే మోషే చెప్పిని ఇతర ప్రవక్తలు చెప్పినట్టుగా ఎవరైతే మెస్సయ్య ఉన్నాడో అతను అంటే ఆ యోసేపు కుమారుడు నజరేయుడని యేసుని మేము కనుగొన్నాం, ఆయన కలవడానికి నువ్వు రా అని చెప్పి ఆహ్వానించాడు. ఎవరు? ఫిలిప్, నతానియేల్. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాడు. అయితే నజరేత్ అనేది చాలా చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో ప్రముఖులు కానీ ప్రాముఖ్యమైన సంఘటనలు కానీ ఎప్పుడు జరిగినట్టు చరిత్ర లేదు. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ ఈవెన్ పేతురు తాలూకా ఆ ప్రాంతం కూడాను ప్రతి ఒక్కరు నజరేతుని కొంచెం చిన్న చూపు చూసే ఆ పరిస్థితి ఆ కాలంలో ఉందన్నమాట. అందుకని ఎవరైతే యెషయా లాంటి గొప్ప ప్రవక్తల చేత చెప్పబడిన
మనిషి కుమారుడైన మన రక్షకుడైన మెస్సయ్య యోసేపు కుమారుడైన నజరేతు నుంచి వచ్చాడు అనగానే నతనయేలు ఏమన్నాడు? బ్రెయిన్ ఉపయోగించాడు. ఏం ఉపయోగించాడు? బ్రెయిన్ ఉపయోగించాడు, కానీ హార్ట్ ఉపయోగించాడు. ఏమన్నాడు? నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదు అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? నజరేతులు ఇంతకుముందు ఎవరు ప్రముఖులు లేరు, ప్రాముఖ్యమైన సంఘటనలు ఏమి జరగలేదు, ఒక యుద్ధాలు జరగలేదు, దేవుని తరగతి మహా అద్భుత కార్యాలు ఏవి అక్కడ జరగలేదు. అందుకని నువ్వు యెషయా చెప్పిన యెషయా లాంటి ప్రవక్తలు చెప్పిన మనిషి కుమారుడు నువ్వు చూశాను, కనుగొన్నాము, ఆయన పదవి నన్ను అంటున్నవే, ప్లస్ నువ్వు చెప్తున్న ఊరి పేరేంటి? అదేదో నజరేతు. అక్కడి నుంచి ఏది మంచిది రాలేదు అని అంటే అప్పుడు ఈయన ఏమంటాడు? ఫిలిప్పు, వచ్చి చూడయ్యా, వచ్చి చూడు నువ్వు ఫస్ట్ అంటాడు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతనితో. అప్పుడు ఫిలిప్పు నతనయేలుని యేసయ్య దగ్గర తీసుకెళ్ళడం జరిగితే నతనయేలుని చూసి చూడంగానే ఇతనంతా హృదయశుద్ధి కలవాడు, నిజాయితీ పరుడు, ఇందులో ఏ దోషం లేనివాడు నేను ఎక్కడా చూడలేదని చెప్పి యేసయ్యకి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? ఇప్పుడు యేసయ్య మనిషి కుమారుడు అని పేతురికి ఎలా తెలిసిందో, నతనయేలు ఇలాంటి వాడు, ఇంత శుద్ధి గలవాడు, ఇంత రైటస్ పర్సన్ అని చెప్పి యేసయ్యకి అదే జ్ఞానం ద్వారా తెలిసింది. అందుకని ఏమన్నాడు? ఇదిగో ఇంత ఇష్టంగా ఇశ్రాయేలీయుడు, ఇతను ఏంటి ఏ కప్పం లేదు అతని గురించి చెప్పాను. అప్పుడు 40 నుంచి నన్ను నీవు ఎలాగో ఎరుగుదు అని నతనయేలు ఆయన అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. అయితే ఆయన ఏమన్నాడు? ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూసాను. అంజూరపు చెట్టు కింద యేసయ్య వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళలేదు. మరి ఆయనకి ఎలా తెలిసింది? యేసయ్య నిరంతరము ప్రార్థనలోనే గడిపేవాడు. నిరంతరం ప్రార్థన గడిపితే మనకి ఎవరితో సహవాసం వస్తామో? మేము పరలోకం ముందని తండ్రితోని పరిశుద్ధాత్మతోని మనకు సహవాసం. మనకి పరలోకం ముందని తండ్రితోని పరిశుద్ధాత్మతో సహవాసం ఉంటే మనకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా ఇది నతనయేలు అని, ఈ నతనయేలు ఇశ్రాయేలులో చాలా రైటస్ పర్సన్ అని యేసయ్యకి తెలిసింది. సో ఆ తర్వాత వాక్యం చదువు. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు ఏం చేశాడు? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని అన్నాడు. అవునా కాదా? అలాగే ఇప్పుడు నతనయేలు ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అంటున్నాడు. మరి వీళ్ళిద్దరికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పరిశుద్ధాత్మకు నిరంతరం ప్రార్థన చేయడం వల్ల యేసయ్యకి ఈ నతనయేలు అంజూరపు చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అనే సంగతి తెలిసింది. అలాగే తిను మాట్లాడిన మాటల ద్వారా దేవుని కుమారుడు ఈయన ఉంటాడని చెప్పి యేసయ్యతో ఉన్న ఆ కొద్ది సహవాసం వల్ల నతనయేలుకి వెంటనే ఈయన దేవుని కుమారుడు అని తెలిసిపోయింది. అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ నుంచి వస్తుంది. దేవునితో సహవాసం వల్ల వస్తుంది. జ్ఞానం అనేది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. అయితే మనం కొన్ని వాక్యాలు చూసుకున్నప్పుడు జ్ఞానంతో పాటు ఇంకొక 3 ఉన్నాయి. ఒక క్రైస్తవ జీవితానికి 4 మూల స్తంభాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటోది జ్ఞానం, చెప్పండి. ఒకటోది రెండోది ధైర్యం, మూడోది కృషి, నాలుగోది న్యాయం అన్నమాట. వీటి గురించి మనం చూసుకుందాం. ఇవన్నీ సొలొమోను చక్రవర్తి ఒకే అధ్యాయంలో చక్కగా రాశారు మన కోసం, అటు ఇటు తప్పక్కర్లేదు. ఓకే, ఒకసారి సామెతలు 24 ఇప్పుడు 3 నుంచి 7 వాక్యాలు చదవండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునద్ద అట్టి వారు మౌనులై ఉండు. ఇప్పుడు మన క్రైస్తవ జీవితానికి 4 స్తంభాలు ఉంటాయి అన్నాం. అందులో మొదటిది జ్ఞానం. ఇప్పుడు పేతురికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. నతనయేలుకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన ఎలా పోల్చాడు? ఈయనేంటో యేసయ్య చెప్పగలిగాడు కాబట్టి ఆ కొద్ది సమయంలో నీ దేవుని కుమారుడు అని చెప్పి నతనయేలుకి కూడా జ్ఞానం వచ్చింది. యేసయ్య జ్ఞానం ఎలాగ వచ్చింది? పరిశుద్ధాత్మతోని తండ్రితోని నిరంతరం ప్రేయర్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూడా ప్రార్థన వదలలేదు, దేవుడిని ఇప్పుడు సహవాసం వదలలేదు. అందుకని ఆయన కూడా జ్ఞానం వచ్చింది. నేను యేసయ్యని ఎందుకు ఒక మనుషులతో పోలుస్తున్నానంటే, యేసయ్య కూడా మనం ఏం చేయాలి ఇక్కడికి మానవ రూపంలో వచ్చారు. మళ్ళీ నేను చెప్పే మాట ఇది, ఎప్పుడు కూడా దైవత్వాన్ని ఇప్పుడు కూడా 100% యూజ్ చేయలేదు. ఆయన యూజ్ చేయాలంటే ఏ విధంగానే యూజ్ చేయొచ్చు, కానీ మనిషిలాగా బ్రతకడానికే ట్రై చేశారండి. మనిషిలాగే అన్ని ఫేస్ చేశారు, మనిషిలాగే ప్రార్థన చేశారు, మనకు ఒక రోల్ మోడల్గా ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పొలం దగ్గర ఒక గుడ్డివాడికి యేసయ్య ఎంతోమందికి కళ్ళు తెప్పించాడు. ఒక గుడ్డివాడికి కళ్ళు తెప్పించేటప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తే నువ్వు చూడగలవా అని చెప్పి ఆయన అడిగితే గుడ్డివాడు ఇంకా లేదంటే మనకు అంత ధైర్యం ఉంటుందా? దేవుడు వచ్చి ఇక్కడ మట్టి రాసి
నువ్వు ఇప్పుడు చూడగలుగుతున్నావు అంటే లేదు జీసస్ నీ ప్రేయర్ పని చేయలేదు, నాకు కనిపించట్లేదు చెప్పగలం మనం. కానీ యేసయ్య నొచ్చుకోలేదు. ఇప్పుడు మనం కొన్ని చర్చలు ఎలా ఉంటుందంటే ఏవో చేస్తారు కదా, ఆ పరిశుద్ధాత్మ శక్తిని స్వస్థతలు అవన్నీ. ఇప్పుడు నీ తగ్గిపోయిందంటే వీడు భయపడి తగ్గిపోయిందని అనాలి, లేకపోతే ఆ పాస్టర్ గారు ఫీల్ అవుతారు, లేకపోతే ఇంకెవరు ఫీల్ అవుతారు. కానీ ఏసే అలా ఫీల్ అవ్వలేదు. ఏసే మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమని? ఒకవేళ నువ్వు అది జరగకపోతే మళ్ళీ ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ జరగలేదంటే మళ్ళీ ప్రార్థన చేయి. అప్పుడు ఏసే ఏం చేశారు? మళ్ళీ రెండోసారి ప్రార్థన చేశారు. ఒకసారి ప్రార్థన చేసి అవ్వలేదు, అయితే ఒకసారికి ఆయన చేయలేడా? కానీ దేవుడు చేసే ప్రతి పని వల్ల మనం కొత్తగా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. అందుకని రెండోసారి చేసేటప్పుడు ఆ గుడ్డోడికి కళ్ళు వచ్చి అంటే ఏంటి? మనం ప్రార్థన చేసాం, వర్కౌట్ అవ్వలేదు, ఇంకా వేస్ట్ అని మనం అనుకోకూడదు. రెండోసారి ప్రార్థన, మూడోసారి ప్రార్థన చేయాలి. దేవుని కుమారుడే నలుగురి 2 సార్లు ప్రార్థన చేసినప్పుడు మనకేం కొంచెం మనం చేయాలి కదా. సో మనం ప్రతి ఎగ్జాంపుల్ దేవుడు అలా మనిషిలాగా ఉండే చేశాడు అన్నమాట. అయితే ఇప్పుడు సొలొమోను చేత రాయించిన ఈ 24 గ్రంథంలో మొదటిది ఏంటి? జ్ఞానం. మనకి జ్ఞానం ఉండాలి. అందులో ఏంటి? మూడో వచనం, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన స్థిరపరచబడును. మనకి జ్ఞానం ఉంటే ఏమొస్తుంది? మనం ఇల్లు కట్టగలం. ఇల్లు కట్టడం అంటే తెలుసా? ఇల్లు కట్టడం అంటే ఇటుక బెడ్లు సిమెంట్ అది కాదు. ఇల్లు కట్టడం అంటే ప్రేమతో కలిగిన ఒక కుటుంబం, దేవుని యందు మెలగే కుటుంబం, దేవుని వాక్యం అవలంబించే కుటుంబం, దేవునికి ప్రార్థన చేసే కుటుంబం. ఈ కుటుంబం అలా నడపాలి అనేది ఆ కుటుంబ యజమాని కానీ కుటుంబ సభ్యులు కానీ ఎలాగొస్తుందంటే ఆ జ్ఞానం వల్ల వస్తుంది. అందుకే ఇక్కడ ఏం రాశాడు? జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వల్ల. వివేచన లేదనుకో, కొన్నిసార్లు మనకి జ్ఞానం దేవుని ముందు కొంచెం జ్ఞానం ఉంటుంది, కానీ వివేచన లేదు. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇంట్లో వాళ్ళని సరే మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకో. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అర్థం చేసుకొని ప్రయత్నించాలి. ప్రేమపూర్వకంగా అర్థం చేసుకుని ఉంటేనే అది స్థిరపరచబడుతుంది. అది ఇల్లు ఉంటుంది కరెక్టే, కానీ ఎవరికొకరు గొడవ పడిన లేరా, అలిగిన లేరా, వారి మధ్యలో మాట్లాడుకునే లేరా. కానీ ఎందుకది? వివేచన లేకపోవడం వల్ల. వివేచన ఉంటే ఇల్లు స్థిరపరచబడుతుంది. ఇక చూడు, తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానం గలవాడు బలవంతుడిగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా నుండును. వివేకము గల నాయకుడు వై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షించారు. జ్ఞానం తాలూక ఆ ఇంపార్టెన్స్ దేవుడు చెప్తున్నాడు అంతే. ఇక్కడ ప్రతి వాక్యం చదువుకోవడం కాదు, కానీ జ్ఞానం ఉండడం వల్ల మనం యుద్ధంలో కూడా గెలవగలం. యుద్ధంకి వెళ్ళి మనకు ఒక ప్రణాళిక లేదనుకో, సైన్యం ఉన్నా సరే వేస్ట్. మనకు ఒక మంచి ప్రణాళిక ఉందనుకో, తక్కువ మంది సైన్యం ఉన్నా సరే గెలుస్తాం. మీకు గిద్యోని ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎంతమందితో వెళ్ళాడు? 300 మందితో వెళ్ళాడు. అక్కడేమో సుమారు 2.5 లక్షల మంది ఉన్నారు. కానీ 300 మంది దేవుని చెప్పిన ప్రణాళికతో ప్లాన్తో వెళ్ళడం వల్ల, సో దేవుని చెప్పిన ప్రణాళిక వెళ్ళడం వల్ల వాళ్ళకి విజయం లభించింది. అంటే ఏం చేశారు వాళ్ళు? జ్ఞానం ఉపయోగించారు. అదనమాట. రెండో స్తంభం ధైర్యం. 10, 11, 16 చదవండి. అదే అధ్యాయం. నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడగలదు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించువాడు ఈ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగుదురు కదా. నరులకు వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా. ఇప్పుడు రెండోది ఏంటి? ఫస్ట్ 4 స్తంభాలు కదా. 1 జ్ఞానం, 2 ధైర్యం. క్రైస్తవులకి ఇది ఉండాలి. అందుకు రెండోది ఏంటి? ధైర్యం. సో 10వ వాక్యం ఏమన్నాడు? శ్రమదినమున నీవు క్రిందని ఎడల నీవు చేతనన్నాడు. అంటే శ్రమదినమున నీవు క్రిందని, శ్రమదినము అని చెప్పన్నారంటే ఆల్రెడీ శ్రమలు అందరికీ కామను, వస్తాయి. అందులో కంగారు పడేసుకోవాల్సింది ఏమీ లేదు. అలాంటి శ్రమదినం ఒకటి వచ్చినప్పుడు మనం కుంగిపోయామనుకో, ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఆ ఒక్క ధైర్యము మిగతా ధైర్యం లేని వాళ్ళు కూడా ఎంతో ధైర్యం ఇస్తుంది. ఎవరైతే మీరు ఒకసారి చూడండి, ఇంట్లో ఒక ధైర్యం ఉంటారు కదా, వాళ్ళు లేని రోజున ఆ రోజు ఎలా ఉంటుంది? వాళ్ళు అందరికన్నా ధైర్యం ఉండే వాళ్ళు ఒకసారి అధైర్యపడిపోతే ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మన అందరి బలం ఏసే నాకు బలం లేదు, నాకు ధైర్యం లేదు అన్నప్పుడు మన పరిస్థితి. కుటుంబ యజమాని కానీ కుటుంబ సభ్యులే కానీ సమాధానాన్ని మనం కృంగిపోకూడదు, ధైర్యం ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇందులో ఇంకేమి ఆధ్యాత్మికమైన ఎక్స్ట్రా మీనింగ్స్ కూడా లేవు. నీకు శ్రమలు వచ్చేటప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకు? మనకు ఎవరున్నారు? యేసే ఉన్నారు. చావునకై పట్టుబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. ఇప్పుడు దీనికి మాత్రం ఇంకా 2 అర్థాలు ఉన్నాయి. మొదటి దానికి పెద్దగా 2 అర్థాలు లేవు, కానీ దీనికి మాత్రం 2 అర్థాలు కంపల్సరీ ఉన్నాయి. చావునికై పట్టుబడిన వారిని నీవు తప్పించుము. చావు అంటే ఏంటి? మరణం. పాపానికి జీతం మరణం అని చెప్పి మనం అనుకుంటాం కదా. మరణం అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ గాడ్.
డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్, అవే ఫ్రమ్ గాడ్. దేవునికి అతి దూరంగా ఉండిపోవడాన్ని మరణం అంటారు. దేవుని మనలో లేకపోయినా, మనం దేవుని లేకపోయినా మనకు సంభవించేది మరణం. దేవుడు ఆదమావకి ఒక చెట్టు పెట్టి ఒక ఫ్రూట్ ఇచ్చాడు. ఆ ఫ్రూట్ మీరు తినొద్దు అని చెప్పాడు. అది తినని రోజు నువ్వు ఖచ్చితంగా మరణిస్తామన్నాడు. అది తిన్నట్టు నాకు చచ్చిపోయారా అని దేవుడికి దూరం అయిపోయారు. ఆ రోజు నుంచే పాపం అనేది మొదలైంది. ఆ రోజు నుంచే దేవునికి ధిక్కారం అనేది జరిగింది. ఆ రోజు నుంచే దేవుని తనకు ఆజ్ఞని మీరడం అనేది జరిగింది. అదే మరణం. సో అలా మరణిస్తున్న వారిని నువ్వు రక్షింపు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చావుకైనా పట్టుబడిన వారిని నీవు తప్పించుము, నాశనం మంది పడేటకు జోగుచున్న వారిని నీవు రక్షింపువా. అంటే దేవుణ్ణి తెలుసుకోలేక, ఇది మనం జ్ఞానం చేసాం కదా, దేవుని తెలుసుకున్నట్టే జ్ఞానం మనం. ఎవరైతే దేవుని తెలియలేకపోతున్నారో అలాంటి వారికి దేవుని చెప్పాలి. ఇగో మన శాత ఏం చేస్తుంది చెప్తారు కదా, దేవుని అన్నిటికీ చెప్పాలి. ఎక్కడైనా పిల్లలు ఉంటే మేము ఒకసారి ఎప్పుడైనా బీచ్కి వెళ్ళేటప్పుడు అక్కడ కనిపిస్తే వాళ్ళకి ఏసే గురించి చెప్తారు. దానికి ఎంతో ధైర్యం కావాలి. అందుకే ధైర్యం గురించి చెప్పే మాటల్లో అది ఉందన్నమాట. సో అన్యుడికి, ఈ పేగాన్స్కి, జెంటైల్స్కి, విగ్రహారాధులకి దేవుడి గురించి చెప్పడానికి మనకి ధైర్యం అవసరం. నశించిపోతున్న వాళ్ళని కాపాడడానికి, చనిపోతున్న వాళ్ళని కాపాడడానికి మరణము ఎందు జోగుచున్నారట. అంటే ఈ అల్లరితో కూడిన ఆటపాటలతోని, విగ్రహారాధనతోని దేవునికి దూరంగా అయిపోయిన వాళ్ళకి వాళ్ళని మనం రక్షించడం అంటే మనం ఏం చేస్తాం? మనకేం రక్షణ శక్తి లేదు. మనం చేయగలిగేదల్లా దేవుణ్ణి పరిచయం చేయడమే, దేవుని స్వార్థను ప్రకటించడమే. దానికి ధైర్యం కావాలి. అందుకని ధైర్యంలో ఈ సంగతి పెట్టాడు అనమాట. ధైర్యం 12వ వచనం చదవండి. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయంలోని శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా. ఇప్పుడు దీనికి ఇంకోటి కూడా ఉంది. ఈ 12 అంటే నాకు తెలియదులే అని చెప్పిన దేవుడితే అన్నం లేదు. ఇప్పుడు మనుషులతోనే ఒక అర్థం చెప్పేస్తాం, నాకు తెలియదులే అని చెప్పి. కానీ నీ హృదయాలు పరిశీలించే దేవుడికి నువ్వేం ఆలోచిస్తున్నావు తెలుసు. నువ్వు నాకు తెలియదని ఇస్తే అది అవ్వదు. ఫలానా వ్యక్తి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు దేవుని యందు లేరు, వాళ్ళు కూలిపోతున్నారు, విశ్వాసంలో లేరు, అవిశ్వాసులై ఉన్నారు, వాళ్ళని రక్షించమని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఏమో ప్రభు నాకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి మనం అనడానికి లేదని చెప్పి దేవుడు చెప్తాడు. అలాగ అనడానికంటే నీ హృదయాన్ని నేను ఎరుగుతున్నాను కదా. మన హృదయాన్ని ఎరిగే దేవుడు ఆ గ్యారంటీ కనిపెట్టగలను. సో మనం ఇప్పుడు కూడా ధైర్యం వహించి ఎదుటి వారికి దేవుని సువార్త చెప్పాలి. ధైర్యం లేకపోవడం అనేది దేవునికి నచ్చని విషయం. సో ఆ విధంగా ధైర్యం అనేది రెండో స్తంభం అన్నమాట. ఇక 3వది న్యాయం. 17-20 చదవండి. ఈ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడి తొట్టిల్లినప్పుడు నీవు మనస్సులో ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపం త్రిప్పుకొనునేమో. దుర్మార్గులని చూసి నీవు వ్యసన పడకుము, భక్తిహీనుల ఎడల మత్సర పడకుము. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. దేవుని స్తోత్రం. సో ఇప్పుడు 3వ స్తంభం ఏంటంటే న్యాయం అన్నమాట. మనం ఇప్పుడు కూడా న్యాయం పాటించాలి. ఇద్దరు గొడవ పడుతున్నారనుకో, న్యాయం ఎవరుందో అటువైపే తీర్పిచ్చాలి. ఇప్పుడు జడ్జెస్ ఉన్నారనుకో, ఎవరి దగ్గర ఒకరి దగ్గర డబ్బులు తీసుకోను, లేదంటే వాళ్ళకి ఏమైనా అనుమానం ఉందని చెప్పి ఒకరికి అన్యాయంగా ఒకరికి న్యాయంగా తీర్పు తెచ్చుకోవచ్చు. అర్థమైందా? అలాగే నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తృప్తిన్నప్పుడు నీ మనసు నొల్లసించకము. అంటే మన శత్రువు కొన్నిసార్లు మనం ఏంటంటే మనకి మనుషులకి రివెంజ్ నేచర్ ఉంటుంది. మనకి ఎవరైనా ఏదైనా చేస్తే అక్కడ ఏదైనా జరిగిందంటే అది భలే అయిందిరా బాబు అనుకుంటాం. మనకు నచ్చదు. అది ఎవరైనా ఉండొచ్చు, అది పొలిటికల్ ఫీల్డ్లో ఉండొచ్చు, మన కుటుంబాల్లో ఉండొచ్చు, మన జాబ్లో ఉండొచ్చు, మన సొసైటీలో ఎక్కడైనా ఉండొచ్చు. మనకు నచ్చిన వాళ్ళకి ఏదైతే వీడికి మంచి జరిగిందిరా, వీడికి భలే జరిగింది, వీడికి ఎలా కావాలని చెప్పి అనుకోకూడదు. అన్ని శత్రువైనా సరే. ఎందుకని నెక్స్ట్ వాక్యం రాసిన యెహోవా వారిని చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపం తప్పుకున్నాడేమో. అంటే నీ శత్రువుకి అలా జరుగుతున్నందుకు ఒకవేళ యెహోవా కారణమైపోయినా నువ్వు ఇలాంటి బిహేవియర్ ఉండడం వల్ల అసహించుకుంటాడు దేవుడు. మన శత్రువుకి ఏదైనా చెడు జరుగుతుందని మన మనసులో ఆనందపడితే దేవుడు మనల్ని అసహించుకుంటాడు. అసహించుకొని ఆ శత్రువు మీద కోపం చల్లార్చుకుంటాడు అన్నమాట. అప్పుడు నీకేం ఉపయోగం ఉంది దానివల్ల? అందుకని న్యాయం తీర్చమంటున్నాడు. అందుకని యెహోవా అది చూసి, అది 19 దుర్మార్గులను చూసి నీవు వ్యసనపడకము, భక్తిహీనుల ఎడల మత్సరపడకము. దుర్మార్గులు చూసి అబ్బా వీడికన్నా నేను గొప్పోడినే, వీడి చెడ్డోడు కానీ నేను మంచోడినే, నేనైతే ఆడలాంటి పనులు చేయట్లేదు, వాడు పెద్ద కదలా అని చెప్పి మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే అందరూ దేవుని కుమారులే. మనం ఏం చదువుకున్నాం? దుష్టులు నాశనం అయిపోట యెహోవాకి ఇష్టం లేదు, దుష్టులు మారు మనసుకు దేవుని ఎందుకు రావడమే యెహోవాకి ఇష్టం అని చెప్పి యెహెజ్కేలు 18:23 చదువుకున్నాం. అలాగే అపోస్తుల కార్యం 3:26లో కూడా అదే ఉంటుంది. అపోస్తుల కార్యం 3:26 ఏముంది? దుష్టులు మారు మనసు నుండి వాళ్ళు దేవుని తెలుసుకోవడానికే మనిషి కుమారుడు పంపించబడిన. ఆ విధంగా దేవుడు చెప్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడో మనల్ని అదే చేయమంటాడు. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పిన అదే కూడా యేసయ్య ఇప్పుడు కూడా ఆల్వేస్ ఫాలో అయ్యాడు. ఆ ఫాలో అయ్యిందే మనల్ని తిరిగి కాపీ చేయమంటాడు. ఇక్కడ వాక్యం ఉంది కదా,
శత్రువు పడినప్పుడు నువ్వు సంతోషించకూడదు అని చెప్పి, దుర్మార్గం చూసి నువ్వు మత్సరపడకూడదు అని చెప్పాను. సో ఇది న్యాయం చేయడం అనమాట. దేంటిది? న్యాయం చేయడం. నీకు ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఒక న్యాయం ఉండదు. అది దానికి నువ్వు మంచివాడని కూడా అనుకోవడానికి వీల్లేదు. అన్నట్టు చెప్పాను కదా, మన మంచి నీతి కార్యాలు ఎలాగ ఉన్నాయి, యెహోవాకి దృష్టిలో మురికి గుడ్డల వల్లే ఉన్నాయి అంటప్పుడు ఇంకేం మంచి మనం. అందుకని న్యాయం తీర్చాలి. ఓకే. 4వ స్తంభం కృషి. 27వ వచనం. బయట నీ నీ పని చక్కబెట్టుకొను, ముందుగా పొలంలో దాన్ని స్థిరపరచుము, తరువాత ఇల్లు కట్టుకొని వచ్చును, నిర్నిమిత్తంగా నీ పొరుగువాని మీద. 27 ఒకటే చదువు. సో బయట నీ పని చక్క పెట్టుకున్నాను, ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుకుని తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ జ్ఞానం గురించి తెలుసుకున్నాం. ఓకే. ధైర్యం గురించి కూడా తెలుసుకున్నాం, న్యాయం గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు కృషి. మనం బతకడానికి మనం కూడా మన వంతు పని చేయాలి. యేసయ్య కూడా 12 నుంచి 30 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారో ఏంటని చెప్పి ఎవరికి తెలియదు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడే ఉన్నారు. అక్కడే తన తండ్రికి తల్లికి సహాయపడుతూనే ఉన్నారు. అందరు మనుషుల్లాగే ఆయన కూడా ఉన్నారు, ఎటువంటి పాపం చేయకుండా బ్రాకెట్లో. అది మాత్రం కాకుండా తల్లికి తండ్రికి నిరంతరం తన పని వాళ్ళ పనుల్లో సహాయం చేస్తూ వచ్చారు. ఆయన పని ఆయన చేశారు, మన పని మనం చేయాలి. మనం ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి? ముందు నువ్వు తినడానికి ఆ ఫుడ్ తయారు చేసుకోవాలి. అంటే నీకు ఒక పొలం ఉండాలి, నీకు ఒక పని ఉండాలి, నీకు ఒక బిజినెస్ ఉండాలి, నీకు ఒక వ్యాపారము ఏదో ఒకటి ఉండాలి. అది నువ్వు ముందు తయారు చేసుకొని తర్వాత నీ ఇల్లు కట్టుకోవాలి. ముందు నువ్వు ఒక ఇల్లు కట్టుకొని నీకు తిండి లేదనుకో, పరిస్థితి ఏంటి అంటే కృషి అనేది ఎంత ఇంపార్టెంటో దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏది కూడా ఇంప్రాక్టికల్గా చేయడు. మోస్ట్ ప్రాక్టికల్ దేవుడు ఎవరు ఉన్నారంటే అది యేసయ్య. దేవుడు చేసే ఒక్క ప్రాక్టికల్ లేని విషయం ఏంటంటే మనం ఎంత దుష్టులమైనా మనం ప్రేమించడం. అదొక్కటే లాజిక్కి మించి, మ్యాజిక్కి మించి, ప్రాక్టికాలిటీకి మించి చేస్తాడు దేవుడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించను, మన కోసం బలి అయ్యను అని చదువుకున్నామా లేదా? అంటే ఆ ఒక్క విషయంలోనే ప్రాక్టికాలిటీ ఫాలో చేయడు దేవుడు. అందరిలాగా ఏదో మ్యాజిక్లు కాదు. మన కృషి మనం కంపల్సరీ చెయ్యాలి. 30వ వచనంలో సోమరివాణి చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా మొండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇక కొంచెం నిద్ర, ఇక కొంచెం కునుకుపాటు పనుటకై, ఇక కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేవు నీ మీదకి వచ్చును. చూడు ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ నీ పని చక్క పెట్టుకును, ముందుగా పొలంలో దాన్ని స్థిరపరచుము, తర్వాత ఇల్లు కట్టుకును అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? సోమవారం ఏం చేస్తాడు? ఇంకొంచెం పడుకుంటాను, ఇంకొంచెం నిద్ర తీస్తాను, ఇంకొంచెం సమయం ఆగుతాను అని చెప్పాడు. అలాంటి వాళ్ళ తరకు ఎలాగుందట? ముందు తప్పులో బలిసి ఉన్నాయి. అందులో వాళ్ళు ప్రాకారంగా కట్టుకున్న ఆ ప్రహరీ గోడలు కూడా పడిపోయి, అంటే వాళ్ళ తాలూకు పంట కానీ వాళ్ళ తాలూకు ఏదైతే ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందో, ఆ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఉందో అవన్నీ నాశనం అయిపోయి. అలాగే సోమరపోతులుగా ఉండేవాళ్ళు, ఏ కృషి చేయని వారికి ఏంటి వస్తుందట? ఈ పేదరికం అనేది ఒక యుద్ధం చేసే ఒక శత్రువులాగా వస్తుందట. అర్థమైందా? అందుకని మనం ఈరోజు ఏం తెలుసుకున్నామంటే క్రైస్తవ జీవితానికి 4 ముఖ్యమైన స్తంభాలు ఉన్నాయి. 1 జ్ఞానం, 2 ధైర్యం, 3 న్యాయం, 4 కృషి. ఫస్ట్ జ్ఞానం కలిగి ఉండాలంటే దేవునిలో మనం ఉండాలి. దేవుళ్ళు మనకుంటే దేవుడే మనకి ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ పని చేయాలి, అన్ని విషయాలు మనకి జ్ఞానం బోధిస్తుంది. అతనికి మన ధైర్యంగా ఉండాలి. ఎలాంటి ట్రబుల్ వచ్చినా, ఎలాంటి ఒంట్లో బాగాలేకపోయినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఏమొచ్చినా కూడా శ్రమదనాన్ని మనము కృంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. దేవుని మీదే భారం వేయాలి, దేవుని మీద ఆధారపడి ఉంటాలి. అలాగే 3వది న్యాయం. న్యాయం చేయాలి. మన శత్రువు అయినా సరే అది పడిపోయినప్పుడు మనం నవ్వకూడదు, సంతోషపడకూడదు. అప్పుడు దేవుడికి మన మీద అసహ్యం వస్తుంది. దేవుడికి మన మీద అసహ్యం వచ్చేంత పని మనం ఎందుకు చేయాలి? ఓకే. ప్రతి ఒక్కడు దేవుని కుమారుడే. ఎందుకంటే దుష్టులు నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని న్యాయం అనేది దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనం కూడా అందరి విషయంలోనూ న్యాయంగా ఉండాలి. అది 3. 4వది ఏంటి? కృషి చేయాలి. మనమంటూ ముందు మనకి సోమరిపోతుల్లాగా ఉండకుండా మన పొలము, మన వ్యాపారము, మన పని, మన జాబ్ ఏదో మనం చేసుకోవాలి. నీ రాజుని నువ్వు గౌరవించమని దేవుడు చెప్తున్నాడు. నీకు ఎవరైతే అధికారం ఉన్నారో అధికారం నువ్వు గౌరవించాలి. నీ పని ఏది ఉందో, నీ పనిలో యజమాని ఎవరు, వాళ్ళకి లోబడి ఉండాలి. అప్పుడు పరలోకం ముందు నీ తండ్రి నీకు కనికరం చూపిస్తారని చెప్పి, ప్రతిపాదిస్తారని చెప్పి క్లియర్గా ఉంది. ఈ 4 స్తంభాల మీద మన క్రైస్తవ జీవితం ఆధారపడి కాబట్టి మనం వీటిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందరూ తలమూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఇంకో పరలోక తండ్రి, ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన ఈ 4 స్తంభాల పాఠం గురించి మీకు ఎంతో స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్న విషయం ఇదో తండ్రి. మా జీవితంలో కూడా మేము ఈ జ్ఞానాన్ని, మీరిచ్చే జ్ఞానాన్ని, మీరిచ్చే ధైర్యాన్ని, మీరిచ్చే న్యాయాన్ని
మీరు ఇచ్చే కృషిని వీటన్నిటిని కూడా మేము ఫాలో అయ్యి ఎటువంటి నిర్లక్ష్యం ఈ సోమరిపోతు వల్లే కాకుండా మీకు ఇష్టమైన బిడ్డల వల్లే మా జీవిత పర్యంతం మా జీవితాలను మా ఎదుటివారి జీవితాలను మేము పాటించేలాగా మాకు ఆ శక్తిని బలాన్ని మీరు అవసరం చేసి కలదంటే ఇది మొదలుకొని మీ పరిశుద్ధాత్మ శక్తి వల్ల జ్ఞానంతో వచ్చిన ప్రతి తీర్పు మేము ఎటువంటి చెడ్డ వాళ్ళకైనా దుష్టులకైనా సరే మేము న్యాయం తీర్పు తెచ్చుకుందాం. మీకే ప్రతిదాన్ని విడిచిపెట్టి మీతో సరి సమానంగా మీరు ఎలాగైతే ఎగ్జాంపుల్గా చేశారో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ మేము ఫాలో అయ్యి మీ వాక్యాన్ని అంతటిని అనుసరించి ఈ 4 స్తంభాలను మా జీవితంలో ఇప్పుడు మర్చిపోకుండా జీవించేలాగా పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడుగా ఉంచండి. మీరందరూ మీ సొంత అవసరాల కోసం మీరు ప్రార్థన చేసుకోనండి. ఇప్పుడు మనం వాళ్ళు తీసుకుందాం. వాళ్ళు తీసుకునేటప్పుడు ఇప్పుడు కూడా మనం మన ఆత్మలు మన హృదయాలు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. గడిచిన కాలంలో, గడిచిన వారంలో, గడిచిన రోజుల్లో ఏవైనా పొరపాట్లు చేసినా, ఏవైనా తప్పులు చేసినా అవన్నీ దేవుని యొక్క ఒప్పుకొని దేవా ఎందుకో ఈ పాపం చేశాను, ఈ తలంపు మంచిది కాదేమో, ఈ ఆలోచన మంచిది కాదేమో, నా హృదయాన్ని శుద్ధి చేయి అని చెప్పి మీలో మీరు ప్రార్థన చేయండి. అలాగే మీ ఏవైనా అవసరాలు ఉంటే దేవా మీ మీద ఆధారపడి వస్తున్నాను, ఇది ఎలా సంపాదించాలో ఏం చేయాలో నాకు తెలియదు, నేను ఎలాగ అనుగ్రహిస్తావో అవన్నీ నీ చెప్పిన ప్రభావం, నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే దీన్ని జరిగించు అని చెప్పి మీరు మౌనంగా మీలో మీరు ప్రార్థన చేసుకోనండి. ఏసే రక్తమైన వల్ల శరీరం, రక్తం, ద్రాక్షారసం మీ దగ్గరికి వస్తుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన కొత్త నిబంధన, మీరు దీంట్లోంచి తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం అని చెప్పాను. మీరు కూడా ఈ రొట్టెని తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన వర్ణము ప్రకటించుతారు. అలాగే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను అలాగే చేసి ఈ రొట్టెని ఈ పాత్రలోంచి త్రాగలను. మీరందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు ఎట్టు తీసుకొని దాని అందరూ విరిచి తినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో తండ్రి, ఇదిగో ఇది మీ శరీరం అని చెప్పి బలంగా నమ్ముతున్నాం. మీ శరీరం ద్వారా మేము మా పాపాల నుంచి రక్షణ పొందామని బలంగా నమ్ముతున్నాం. అలాగే మీ చేతిలో ఉన్న ద్రాక్షరసం తీసుకోండి. ఇదిగో తండ్రి, కలువరి శిలువపై మా పాపాల పరిహారం కోసం మీరు చెల్లించిన ఈ రక్తం అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. దీన్ని తీసుకోవడం వల్ల మరణం నుంచి మీరు ఎలాగైతే జయం సాధించారో మేము కూడా విజయం సాధించి మీతో కూడా పరదేశంలో ఉందామని బలంగా నమ్ముతున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభువా, నీ కృప మా మీద ఉంటుంది కాక, నీ శాంతి మా హృదయాల్లో నిలిచింది కాక, నీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో విస్తరించింది కాక, మీ నోట్ల నుంచి వెలువడే మాటలు కృపతో నిండి ఉంటుంది కాక, మా జీవితము నీ మహిమకు సాక్ష్యంగా ఉంటుంది కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ. బీ ఇన్ గాడ్, స్టే ఇన్ గాడ్, లివ్ ఇన్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి స్తోత్రం తండ్రి దేవనైనా. ఇదిగో తండ్రి, ఈ సంవత్సరానికి ప్రభా నాయన ఆఖరి ఆదివారంలో ప్రభా మేమందరము కూడి నీ నామాన్ని స్తుతించి పరచడానికి ప్రభా మాకు ఈ సమయం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి దేవనైనా. మీరు వాక్యం ద్వారా మాట్లాడారని నమ్ముచున్నాం తండ్రి నాయన. ఇదిగో ప్రభా మాకు జ్ఞానాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, న్యాయంగా ఉండేలా చేయండి, మేము కృషితో పనిచేసేలాగా ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా నాయన. ఇగో తండ్రి, ఉన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా నాయన దీని ద్వారా నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. ఇంకా మేము వాక్యంలో ఫలింపబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఇగో ఈ RN సెంచరీ చర్చ్ ప్రభా ఇంకా అభివృద్ధి పొందడానికి నాయన రాబోతున్న సంవత్సరంలో ప్రభా ఒక వెన్యూని మీరు సిద్ధపరిచి ఉంచారని మేము నమ్ముచున్నాం తండ్రి నాయన. తద్వారా అనేక ఆత్మలు రక్షణలో నడిపించే భాగ్యాన్ని ఈ సంఘానికి అనుగ్రహించమని, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డకి నాయన నీ దీవెనతో నింపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.